హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ది అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో మనందరికీ తెలిసిందే సుప్రీం కోర్ట్ హెస్ అప్హెల్డ్ ది అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అని. సో ఆర్టికల్ 370 గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. దాని యొక్క హిస్టరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఉన్న స్పెషల్ స్టేటస్, దాని హిస్టరీ అండ్ ఆల్సో పెటిషనర్స్ యొక్క వాదనలేంటి, సుప్రీం కోర్ట్ ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చింది అండ్ సెంటర్ యొక్క వాదనలేంటి అని ఒక 360 అప్రోచ్ లో ఈ వీడియోని కవర్ చేయబోతున్నాం. సో ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను గ్రూప్ 2 గురించి. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 రిలేటెడ్ మేము కోర్సెస్ లాంచ్ చేశాము. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ చూస్తే ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. 500+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయబోతున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అవైలబుల్ గా ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు మేక్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్. టెస్ట్ సిరీస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో మేము క్లాసెస్ తీసుకుంటాం. లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్ విల్ బి గివెన్ అండ్ కోర్స్ ఫీజ్ వచ్చేసి 2,999 6,000 కి మారుతుంది 1st January తర్వాత. 800 అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఏమో కాంప్రహెన్సివ్ కోర్స్ లో మేము కవర్ చేయబోతున్నాం. హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్స్, స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్. టెస్ట్ సిరీస్ విల్ బి ఇంక్లూడెడ్. And also again here also we are going to deal everything in a student centric approach. Lifetime access will be given to the course content. So మీకు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే 6305955332 అనే నంబర్ కి కాల్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 4,999. 1st January తర్వాత 8,000 కి హైక్ అవుతుంది. సో మీరు అందరికన్నా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందంజలో ఉండాలనుకుంటే మన సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ టీమ్ తో కోర్స్ లో జాయిన్ అయ్యి మీరు ముందంజలో ఉండి మంచి ర్యాంక్ సాధించవచ్చు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో. ఇంకెందుకు ఆలస్యం, మరి కాల్ చేసి డీటెయిల్స్ అడిగి రిజిస్టర్ అయిపోండి. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ చూస్తే a 5-member కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ హెడెడ్ బై ద డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ హెడ్ చేసిన ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ యునానిమస్ గా on December 11th, it has upheld that the abrogation of Article 370 and Article 35A, noting that the Article 370 was just a temporary provision మాత్రమే and that of the erstwhile state of Jammu and Kashmir had no internal sovereignty. సో ఇంటర్నల్ సావరినిటీ అనేది ఏమీ లేదు. అటానమస్ కి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సావరినిటీకి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి పెటిషనర్స్ కి జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్. టుడే సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ద 2019 ఆర్డర్ టేకింగ్ అవే ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే అబ్రోగేట్ చేశారో దాన్ని అప్హోల్డ్ చేస్తూ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట ఈరోజు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఎలాంటి ఇంటర్నల్ సావరినిటీ లేదు, వీటికి ఎలాంటి ఇంటర్నల్ సావరిటీ లేదు ఆఫ్టర్ యాక్సెషన్ టు ఇండియా. హి సెడ్ దట్ దెర్ ఇస్ నో మెలాఫైల్, ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు ఈ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని అబ్రోగేట్ చేయడంలో ఎలాంటి బ్యాడ్ ఫేత్ ఆర్ మలఫైల్ అనేది లేదు అని చెప్పేసి డివై చంద్రచూడ్ చెప్పారనమాట. ఇంటర్నల్ సావరినిటీకి ఆటోనమీకి చాలా డిఫరెన్స్ ఉందని కూడా మెన్షన్ చేశారు డివై చంద్రచూడ్. బ్రిటిషర్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ టైంలో ఇండియా అనేది 2 టైప్ ఆఫ్ ఇండియా లా ఉండేది. ఒకటి బ్రిటిష్ ఇండియా ఉండింది, కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్ కి బ్రిటిష్ వెళ్ళిపోయే ముందు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి ఇండియాలో కలవడం అనే ఆప్షన్, ఒకటి పాకిస్తాన్ లో కలవచ్చు, లేదా యూ కెన్ స్టే ఇండిపెండెంట్ అని. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియాలో కలవడానికి ఎక్కువ ప్రయత్నం చేసిన వాళ్ళల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవాడు. అతను చాలా మంచి రోల్ ప్లే చేశారనమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజున మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టే ఇండిపెండెంట్, పాకిస్తాన్ లో కలవడం, ఇండియాలో కలవడం అనే ఆప్షన్స్ ఇచ్చారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్లేడ్ గ్రేటర్ రోల్. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ని అప్పుడు రూల్ చేస్తున్న కింగ్ ఎవరంటే రాజా హరి సింగ్ అనమాట. హీ ఆప్టెడ్ ఇన్ ఆర్డర్ టు స్టే ఇండిపెండెంట్, హీ ఆప్టెడ్ ఫర్ స్టేయింగ్ ఇండిపెండెంట్. సో అతను ఇండిపెండెంట్ గా ఉండడం అనేది చూస్ చేసుకున్నాడు అనమాట. లేటర్ పాకిస్తాన్ ట్రైబ్స్ ఈ కాశ్మీర్ వైపు వచ్చి కాశ్మీర్ ని అటాక్ చేయడానికి ప్రయత్నించాయి.
ఆ టైంలో రాజా హరిసింగ్ ఏం చేశారంటే హీ కేమ్ టువర్డ్స్ ది ఇండియా. హీ అప్రోచ్డ్ ఇండియా అండ్ హీ ఆస్క్డ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా. సో ఆ టైంలో మన ఇండియా ఏం చెప్పిందంటే మీరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ని సైన్ చేస్తేనే మేము మీకు హెల్ప్ చేస్తామని. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది 1947 లో సైన్ చేయడం జరిగింది. లేటర్ ఇన్ 1948 షేక్ అబ్దుల్లాని జమ్మూ అండ్ కాశ్మీర్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. 1949 లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది కదా. అందులో షేక్ అబ్దుల్లాతో పాటు ఒక 2-3 మెంబర్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్ట్ అయ్యి ఉన్నారు. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే ఆర్టికల్ 370 అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాము, విచ్ గివ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఫర్దర్ స్లైడ్స్ లో మనం ఆర్టికల్ 370 గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో దే ఆల్సో టోల్డ్ దట్ ఆర్టికల్ 1 అండ్ 370 తప్పితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాకి పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలు అనేవి ఏవి వర్తించవు అన్లెస్ అక్కడ ఉన్న స్టేట్ లెజిస్లేచర్ అనేది యాక్సెప్ట్ చేస్తే వర్తిస్తాయని చెప్పింది అనమాట. అండ్ ఆల్సో దే ఆల్సో టోల్ దట్ ఆర్టికల్ 370 అనేది టెంపరీ ఇన్ నేచర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఫుల్లీ సావరెన్ స్టేట్ అనేది కాదు అని చెప్పేసి చెప్పారనమాట. దిస్ ఇస్ అ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ what has happened before article 370 came into existence. Now let's see detailedly about the history of Jammu and Kashmir. Detail ga telusukundam history of Jammu and Kashmir gurinchi. So the first formal document of Kashmir came out through Kalhana's Rajatarangini. So Kalhana's Rajatarangini dwara first formal document about the Kashmir అనేది బయటకు వచ్చింది. Both Hindus and Muslims ruled the Kashmir time to time before the independence. So during Ranjit Singh's rules, even Sikhs also governed this area. So Hindus, ముస్లిమ్స్ అండ్ ఆల్ సిక్స్ కూడా కొన్నిసార్లు రూల్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాని బిఫోర్ ఇండిపెండెన్స్. 1822లో గులాం సింగ్ బికేమ్ ద కింగ్. రణబీర్ సింగ్ కేమ్ టు ద పవర్ ఆఫ్టర్ ద గులాబ్ సింగ్ ఇన్ 1857. సో గులాబ్ సింగ్ తర్వాత రణబీర్ సింగ్ పవర్ లోకి వచ్చాడు 1857 లో. సో దాని తర్వాత హరి సింగ్ టుక్ ద చార్జ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ 1925. హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ద కాశ్మీర్ వెన్ ద ట్రీటీ వాజ్ సైన్డ్ విత్ ఇండియా. మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నాం కదా, రాజా హరి సింగ్ హీ సైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అని. సో రాజా హరి సింగ్ ఎవరంటే గులాం సింగ్ యొక్క కొడుకు అనమాట. హీ టుక్ ద చార్జ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ 1925. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్లే ముందు 2 ఉన్నాయన్నమాట. ఒకటి బ్రిటిష్ ఇండియా ఉంది, ఒకటి ప్రిన్స్లీ స్టేట్స్ ఉందన్నమాట. 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో ఆ టైంలో, ఆన్ విచ్ బ్రిటిష్ పారమౌన్సీ లాప్స్డ్ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ ఆన్ 15th August 1947 అండర్ ద పార్టీషన్ ప్లాన్ ప్రొవైడెడ్ బై ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో బ్రిటిష్ యొక్క పారమౌన్సీ అనేది లాప్స్ అయిపోయింది 15th August 1947 అప్పుడు, ఎప్పుడైతే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిందో. ద రూలర్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ వర్ గివెన్ అన్ ఆప్షన్ టు జాయిన్ ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, టు జాయిన్ ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ టు స్టే ఇండిపెండెంట్. ఈ 3 ఆప్షన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారు. ద రూలర్ ఆఫ్ కాశ్మీర్ మహారాజా హరి సింగ్ did not exercise the option immediately. He instead offered a proposal of standstill agreement to both India and Pakistan pending the final decision on the state's accession. So state అసెషన్ అవ్వకముందు అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సైన్ చేయకముందు స్టాన్సిల్ అగ్రిమెంట్ అనేది తీసుకొచ్చాడు రాజా హరి సింగ్ అనమాట. ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది ఇండియా అండ్ పాకిస్తాన్ తో హీ ఆఫర్డ్ ప్రపోజల్ ఆఫ్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ విత్ బోత్ ఇండియా అండ్ ది పాకిస్తాన్ అనమాట. సో మహారాజా హరి సింగ్ ఆఫర్ చేసిన స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దాన్ని సైన్ చేసింది. కానీ దాని అగ్రిమెంట్ ని broke chesi. It has broken the agreement and it invaded the Kashmir from north with an army of soldiers and tribesmen carrying modern weapons in the early years of 24th October 1947. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని బ్రేక్ చేసి ఏం చేసింది, కాశ్మీర్ కి ఇన్వేడ్ చేసింది అనమాట పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క ట్రైబల్ మెన్ ఎవరైతే ఉంటారో పఠాన్స్, వీళ్ళు 24th October 1947 నాడు మోడర్న్ వెపన్స్ తీసుకొని కాశ్మీర్ కి రావడం జరిగింది అనమాట. సో మహారాజా ఏం చేశాడంటే ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హీ అపీల్డ్ టు ఇండియా ఫర్ ది హెల్ప్. సో ఆ టైంలో ఇండియా యొక్క హెల్ప్ అనేది మహారాజా హరి సింగ్ అడిగారు. హీ సెంట్ హిజ్ రిప్రజెంటేటివ్ షేక్ అబ్దుల్లా టు ఢిల్లీ టు ఆస్క్ ఫర్ ద ఇండియన్ హెల్ప్. షేక్ అబ్దుల్లాని తీసుకొచ్చి అంటే రిప్రజెంటేటివ్ ని ఇండియాకి పంపించి ఇండియా యొక్క హెల్ప్ అనేది అడిగారనమాట. సో 26th October 1947 నాడు మహారాజా హరి సింగ్ fled from Srinagar and arrived in Jammu, where he signed an instrument of accession of Jammu and Kashmir state. So 1947 26th October 2 days later ఏమైందంటే శ్రీనగర్కి వచ్చి జమ్మూ అండ్ అరైవ్డ్ ఇన్ జమ్మూ అంటే శ్రీనగర్ నుంచి జమ్మూకి వచ్చి హీ సైన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ విత్ ద ఇండియా అనమాట. కానీ ఈ
అకార్డ్‌లో ఈ అసెషన్‌లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఇండియన్ జ్యూరిస్డిక్షన్ అనేది వుడ్ ఎక్స్టెండ్ టు ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్ అండ్ డిఫెన్స్ ఓన్లీ. సో, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్, డిఫెన్స్ తప్పితే మిగతాదంతా స్టేట్ కంట్రోల్‌లోనే ఉంటుందని చెప్పేసి సైన్ చేశారు. ఆఫ్టర్ ది డాక్యుమెంట్ వాస్ సైన్డ్, ఇండియన్ ట్రూప్స్ వర్ ఎయిర్ లిఫ్టెడ్ ఇంటు ది స్టేట్ అండ్ ఫాట్ అలాంగ్ సైడ్ ది కాశ్మీర్. సో, ఈ అగ్రీమెంట్ సైన్ చేసిన తర్వాతే ఇండియన్ ట్రూప్స్ అనేవారు they went and they fought alongside the Kashmiris anamata. This is what a background and the history about this instrument of accession. సో తర్వాత 1948 5th మార్చ్ రోజు ఏమైందంటే, మహారాజా హరి సింగ్ హీ అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇంటరిమ్ పాపులర్ గవర్నమెంట్ విత్ షేక్ మహమ్మద్ అబ్దుల్లా యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో షేక్ మహమ్మద్ అబ్దుల్లా అనే అతను ఇంటరిమ్ పాపులర్ గవర్నమెంట్ కి ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు ఆన్ 1948 5th మార్చ్. సబ్సిక్వెంట్లీ మహారాజా ఏం చేశారంటే, ఈ సైన్డ్ ప్రొక్లమేషన్ మేకింగ్ యువరాజా కరణ్ సింగ్ యాజ్ అ రెజెంట్ గా యాక్ట్ చేశారు యువరాజా కరణ్ సింగ్ ఆ టైంలో. సో ఆ టైంలోనే 1951 లో ఢిల్లీ అగ్రిమెంట్ అనేది అయిందనమాట. 1951 ద స్టేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఎలెక్టెడ్. ఇట్ మెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ శ్రీనగర్ ఆన్ 31st October 1951. సో స్టేట్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎలెక్ట్ అయ్యారు 1951 లో. ఫస్ట్ టైం వాళ్ళు శ్రీనగర్ లో 31st October 1951 లో they met anamata. 1952 లో Delhi agreement was signed between Prime Ministers of India and Jammu and Kashmir, giving special position to the state under the constitutional framework. So ఈ ఢిల్లీ అగ్రిమెంట్ లోనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీట్ అయ్యి జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అనేది ఒప్పుకున్నారనమాట అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో లేటర్ ఆన్ 6th February 1954 ఏమైందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇట్ హాస్ రాటిఫైడ్ ది అసెషన్ ఆఫ్ ది యాక్సెషన్ ఆఫ్ ద స్టేట్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. దే రాటిఫైడ్ అనమాట. ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఇట్ హాస్ రాటిఫైడ్ ది యాక్సెషన్ ఆఫ్ ది స్టేట్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. లేటర్ ద ప్రెసిడెంట్ సబ్సిక్వెంట్లీ ఇష్యూడ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ది ఆర్టికల్ 370 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎక్స్టెండింగ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్ విత్ సమ్ ఎక్సెప్షన్ అండ్ ద మోడిఫికేషన్స్ తో యూనియన్ కాన్స్టిట్యూషన్ ని స్టేట్ కి వర్తించేలా చేశారనమాట. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాం ఇప్పుడు. స్టేట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1957 రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అమల్లోకి వచ్చింది. అండర్ విచ్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వర్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దీనికోసం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం హెల్డ్ అయ్యాయి అనమాట. దిస్ కాన్స్టిట్యూషన్ ఆల్సో రాటిఫైడ్ ద స్టేట్ అసెషన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా స్టేట్ యాక్సెషన్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియాతో సైన్ చేసింది అనమాట. సెక్షన్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అండ్ షల్ బి ద part of the Union of India. So ఇది very important. So section 3 of the Constitution of Jammu and Kashmir ఏం చెప్పిందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది మెన్షన్ అయింది. సో ఇందుకే ఇంటర్నల్ సావరెనిటీ అనేది యాబ్సెంట్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇంటర్నల్ సావరెనిటీ అనేది లేదు అని మనం చెప్పొచ్చు. దానికి ఓన్లీ అటానమీ ఉంది, దానికి ఓన్లీ అటానమస్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. సో మనం ఇప్పుడు ఆర్టికల్ 370 గురించి డిస్కస్ చేసుకుందాం. సో ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 370 వాజ్ డ్రాఫ్టెడ్ బై షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా అనే అతను ఆర్టికల్ 370 యొక్క ప్రొవిజన్ ని డ్రాఫ్ట్ చేశారనమాట. షేక్ అబ్దుల్లా ఎవరో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని కామెంట్ చేయండి. మనం ప్రీవియస్ స్లైడ్ లో చదివాము. అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ అ టెంపరరీ ప్రొవిజన్ దట్ గ్రాంట్స్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే ఇది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దీన్ని ఓన్లీ ఒక టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే యాడ్ చేశాము. ఆల్ ది ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ది స్టేట్స్ అండ్ నాట్ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్సెప్ట్ ఫర్ ద డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ ఫినాన్స్. సో డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఫినాన్స్ తప్పితే మిగతా స్టేట్స్ కి వర్తించిన అన్ని ప్రొవిజన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి వర్తించమని చెప్పేసి ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేశారు. దట్ మీన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చాము మన కాన్స్టిట్యూషన్ లో. సో కానీ ఈ స్పెషల్ స్టేటస్ యొక్క రోల్ ఏదైతే ఉందో అది మాత్రం టెంపరీ మాత్రమే అని కూడా మెన్షన్ చేశాము. పార్లమెంట్ నీడ్స్ ది స్టేట్ గవర్నమెంట్స్ కన్కరెన్స్ ఫర్ అప్లైయింగ్ ఆల్ ది అదర్ లాస్. ఒకవేళ మిగతా లాస్ ఏవైతే ఉన్నాయో అదర్ దాన్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ ఫినాన్స్ కి కాకుండా మిగతా లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్టేట్ కి వర్తించాలి అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క కాన్కరెన్స్ అనేది అవసరం ఇన్ ఆర్డర్ టు అప్లై ఆల్ ది అదర్ లాస్ విచ్ ఆర్ మేడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. The state residents live under a separate set of laws, including those related to the citizenship and the ownership of the property. So citizenship, ownership of property గురించి కూడా set of laws అనేవి different గా ఉంటాయి. If you compare it to the India, there are separate set of laws which are applying to the state residents. Jammu and Kashmir యొక్క residents కి separate laws అనేవి ఉంటాయి, even for the citizenship laws, even for the ownership of the property అని చెప్పొచ్చు.
So this Article 370 will also give Jammu and Kashmir a unique power to have a separate Prime Minister, President, flag and కాన్స్టిట్యూషన్. సో ఈ ఆర్టికల్ 370 సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ప్రెసిడెంట్ ఉండొచ్చు, ఫ్లాగ్ ఉండొచ్చు అండ్ సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది చెప్పిందనమాట. ఈ స్పెషల్ ప్రొవిజన్స్ వల్లే ఈ టాపిక్ అనేది ఎప్పుడు డిబేటబుల్ గా మారింది. దోస్ హూ are against it argue that it hampers the integration process of Jammu and Kashmir with the rest of the country. So ఇది జస్ట్ టెంపరరీ ప్రొవిజన్ లాగానే యాక్ట్ చేస్తుంది కదా. సో స్లోగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియన్ యూనియన్ లో యాక్చువల్లీ ఇంటిగ్రేట్ అయిపోవాలి కదా. దీన్ని హ్యాంపర్ చేస్తుంది ఒకవేళ వాళ్ళకి సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ ప్రైమ్ మినిస్టర్, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటే అని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తారనమాట. సో ఇంకొకటి ఇంపార్టెంట్ క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఇది ప్రెసిడెంట్ కి ఒక పవర్ ఇస్తుంది అనమాట టు అమెండ్ ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ ద షేప్. దీని యొక్క ప్రొవిజన్స్, దీని యొక్క ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, దీని యొక్క షేప్ ఏదైతే ఉందో దాన్ని మార్చే హక్కు ప్రెసిడెంట్ ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 370 క్లాస్ 3 అనేది చెప్తుంది అనమాట. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35A అనేది కూడా మనం తరచుగా న్యూస్ లో చూస్తూ ఉంటాం. సో ఆర్టికల్ 35A అంటే ఏంటో చూద్దాం మరి. సో ఈ ఆర్టికల్ 35A అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో ఆర్టికల్ 35A అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1954. సో ఇట్ గివ్స్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ద రైట్ టు డిసైడ్ ద డెఫినేషన్ ఆఫ్ ద పర్మనెంట్ రెసిడెన్స్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరు అని చెప్పేసి ఒక డెఫినేషన్ అనేది ప్రొవైడ్ చేసింది ఆర్టికల్ 38A. and prevent the people of the other states from buying the real estate in the Jammu and Kashmir. So ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రాపర్టీస్ పర్చేస్ చేసే హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది ఆర్టికల్ 35A. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, a permanent resident is defined as a person who was a state subject on 14th May 1954. సో 14th May 1954 కల్లా అతను ఒకవేళ స్టేట్ యొక్క సిటిజన్ అయి ఉంటే, స్టేట్ లో ఉంటే, స్టేట్ యొక్క రెసిడెంట్ అయి ఉంటే అతన్ని మనం సిటిజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనం డిసైడ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 35A చెప్తుంది అనమాట. ఆర్ హూ హాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. 10 years నుంచి ఎవరైతే ఇక్కడ ఈ స్టేట్ లో ఎవరైతే రిసైడ్ అవుతూ ఉన్నారో వాళ్ళని కూడా మనం సిటిజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా డిక్లేర్ చేయొచ్చు అని ఆర్టికల్ 35A అనేది చెప్తుంది. అండ్ హ్యాస్ లాఫుల్లీ అక్వైర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ ద స్టేట్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్టర్ 1st March 1947. సో ఒకవేళ లాఫుల్ గా ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అక్వైర్ చేస్తున్నా, లేకపోతే హీ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్టర్ 1st March 1947 అయినా ఇతనికి సిటిజన్షిప్ అనేది వస్తుంది ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. And has gone within the present Pakistani border area but has come back with a resettlement permit in the state. So resettlement permit ద్వారా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళని కూడా మనము ఇంక్లూడ్ చేస్తాము యాజ్ అ సిటిజన్ అని చెప్పేసి ఆర్టికల్ 35A అనేది చెప్తుంది అనమాట. ఇట్ యాక్చువల్లీ డిఫైన్స్ హూ ఇస్ ద పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ అనేది డిక్లేర్ చేస్తుంది. అండ్ ఆల్సో అవుట్ సైడర్స్ కి ప్రాపర్టీ రైట్స్ అనేవి ఉండవు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆర్టికల్ 35A. సో ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే ఇంకేం చెప్తుంది, అండర్ ది ఆర్టికల్ 35A citizenship of the any other state can neither buy property in Jammu and Kashmir nor can they become permanent resident of the state. సో వేరే స్టేట్ యొక్క సిటిజన్ ఎవరైతే ఉన్నారో, వేరే స్టేట్ అదర్ దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ ఉండవు. దే కెనాట్ బికమ్ ద పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్తుంది అనమాట. ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రొవైడెడ్ దట్ ద ఓన్లీ ఒరిజినల్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ స్కాలర్షిప్, సర్వీసెస్, ల్యాండ్ అండ్ సెటిల్మెంట్. సో స్కాలర్షిప్ కి సంబంధించిన రైట్స్, సర్వీసెస్ కి సంబంధించిన రైట్స్, ల్యాండ్ కి సంబంధించిన రైట్స్, సెటిల్మెంట్ కి సంబంధించిన రైట్స్ అన్ని ఓన్లీ ఒరిజినల్ రెసిడెన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి మాత్రమే ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ 35A అనేది చెప్తుంది అనమాట. ఇట్ స్టేటెడ్ దట్ ఇఫ్ ఎ గర్ల్ హూ ఇస్ ఎ సిటిజన్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యారీస్ అన్ అవుట్ సైడర్ then she will lose her right to ownership of the property. ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన సిటిజన్ అమ్మాయి అయి ఉండి వేరే బయట స్టేట్ యొక్క అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమె యొక్క ఓనర్షిప్ ప్రాపర్టీ అనేది ల్యాప్స్ అయిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. ఇన్ 2002 the Jammu and Kashmir High Court issued an order stating that in such cases a girl's right will continue for life. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ స్టేటింగ్ దట్ ఇలాంటి కేసెస్ లో గర్ల్స్ రైట్ అనేది ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. లైఫ్ కి కంటిన్యూ అవ్వాలని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ అయితే చెప్పింది. ఇంకేం చెప్పింది ఆర్టికల్ 35A అంటే ఇట్ గివ్స్, ఈ ఆర్టికల్ 35A విల్ గివ్ ద స్పెషల్ పవర్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ అ స్టేట్. స్టేట్ కి ఒక
ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. ఏంటంటే ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు గివ్ అండ్ అబ్స్టైన్ ప్రివిలేజెస్ టు ద పీపుల్ హూ మైగ్రేటెడ్ దేర్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ అండ్ అదర్ నేషనల్స్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇంకేమైనా ప్రివిలేజెస్ ఇవ్వాలా, ఎవరైతే మైగ్రేట్ అయ్యారో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీరే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ కొంతమంది ఎక్స్పర్ట్స్ అండ్ క్రిటిక్స్ ఏమంటున్నారంటే ద స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 35A ఫ్లోస్ ఫ్రమ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 నుంచి ఆర్టికల్ 35A అనేది పుట్టిందని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. While some other argue that it is not constitutional as it come through a presidential order. సో ఇది కాన్స్టిట్యూషనల్ కాదు ఎందుకంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో వచ్చింది, ఇది 370 నుంచి రాలేదు అని కొంతమంది చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ఆర్టికల్ 35A. సో ఏమైందంటే స్క్రాపింగ్ ఆఫ్ ఆర్టికల్ 370 ఎలా జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు. August 5th, 2019లో ఆనరబుల్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హ్యాస్ ఇష్యూడ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఇష్యూ చేశాడు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇన్ 2019 August 5th. సో ఎ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టు అమెండ్ ఆర్టికల్ 370 వాజ్ ఇష్యూడ్ అనమాట. ఆర్టికల్ 367 అనే ఒక ఆర్టికల్ ని అమెండ్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ ని తీసుకొచ్చారు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఈ ఆర్టికల్ 367 ద్వారా హీ వాంటెడ్ టు చేంజ్ ది టర్మ్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మీకు నార్మల్ గా చెప్తాను వినండి. సో ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఏముంది అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పర్మిషన్ తీసుకొని ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయొచ్చు అని ఒక మెన్షన్ చేసింది అనమాట ఆర్టికల్ 370 క్లాస్ 3లో అనే ఒక ప్రొవిజన్ ఉంది. సో ఈ ప్రొవిజన్ లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అని ఉంది. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఉందా? లేదు. లేకపోతే మరి ఎలా ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేసేది? సో అందుకే ఏం చేశారంటే ఆర్టికల్ 367 ద్వారా ప్రెసిడెంట్ ఉన్న పవర్ తో ఈ ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఉన్న ఆ టర్మ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఒక టర్మ్ ఏదైతే మెన్షన్ చేసిందో దాన్ని మార్చి దాని ప్లేస్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ తీసుకున్నా సరిపోతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఒక టర్మ్ మెన్షన్ చేసింది, ఒక ప్రొవిజన్ మెన్షన్ చేసింది. ఒకవేళ ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయాలి అనుకుంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ తీసుకొని దాని యొక్క సజెషన్ తీసుకొని ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయొచ్చు అని చెప్పేసి ఉందన్నమాట ఆర్టికల్ 370 క్లాస్ 3లో. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఇప్పుడు లేదు. సో మరి ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయాలంటే వేరే ఒక దారి లేదు. ఒక దారి ఏంటంటే ఆర్టికల్ 367 ఏదైతే ఉందో దాని ద్వారా ప్రెసిడెంట్ కి ఒక పవర్ ఉంది. హీ కెన్ మేక్ చేంజెస్ ఇన్ ఆర్టికల్ 370 క్లాస్ 3. సో ఆర్టికల్ 367 ద్వారా ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఏదైతే మెన్షన్ చేసిందో దాని ప్లేస్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ కాశ్మీర్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో దాని ద్వారా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే ఒక చేంజ్ తీసుకొచ్చి ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 370 క్లాస్ 3 ఏం చెప్తుందని చెప్పాను మీకు. ఇట్ హ్యాస్ గేవ్ ద పవర్ టు ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ దట్ ది ఆర్టికల్ 370 షాల్ సీజ్ టు ఆపరేట్. ఆర్టికల్ 370ని స్క్రాప్ చేసే అధికారం ప్రెసిడెంట్ కి ఉంది. కానీ ఇది ఇలా స్క్రాప్ చేయాలి అంటే హీ నీడ్ ద రికమెండేషన్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక రికమెండేషన్ అనేది నెసెసరీ అని చెప్పేది కూడా మెన్షన్ చేసింది. హౌవెవర్ ద స్టేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్ ఇన్ 1957 itself. సో 57లోనే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది కాబట్టి అందుకే 367లో చేంజెస్ తీసుకొస్తూ ఈ ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్లేస్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మెన్షన్ చేశారనమాట. దాని ద్వారా ఈ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. సో అది ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఏదైతే ప్రెసిడెంట్ తీసుకొచ్చాడో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆఫ్ 272 దాన్ని తీసుకొచ్చిన కొన్ని గంటలకి రాజ్యసభ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ రికమెండెడ్ దట్ ది ఆర్టికల్ 370 షుడ్ సీజ్ టు ఆపరేట్. ఆర్టికల్ 370 అనేది ఇట్ షుడ్ స్క్రాప్ అని చెప్పేసి మెన్షన్ చేసింది విత్ ఇన్ ద అవర్స్ ఆఫ్టర్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ హెస్ మేడ్. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ తీసుకొచ్చిన కొన్ని గంటలకి ఆర్టికల్ 370 అనేది స్క్రాప్ అవ్వాలి అని చెప్పేసి రాజ్యసభ రికమెండ్ చేసింది. సిన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ అండర్ ద ప్రెసిడెంట్ రూల్, ఆ టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రెసిడెంట్ రూల్ లో ఉంది. సో ద గవర్నర్ ఆఫ్ ది erstwhile స్టేట్ అస్యూమ్డ్ ద పవర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ పవర్ లో లేదు కాబట్టి
ఇది ఏమంటారు, ప్రెసిడెంట్ రూల్లో ఉంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్. సో అందుకే దాని యొక్క పవర్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉన్న పవర్ అన్ని గవర్నర్ చేతికి వచ్చాయి. సో గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసినట్టే, లెజిస్లేటివ్ యాక్సెప్ట్ చేస్తే అసెంబ్లీ యాక్సెప్ట్ చేస్తే మనము ఈ దాన్ని స్క్రాప్ చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఇన్నోవేటివ్ థాట్ తో వాళ్ళు ప్రెసిడెన్షియల్ రూల్ ని అప్లై చేసి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తీసుకొచ్చి 370 క్లాస్ 3లో మార్పులు చేసి దాని ద్వారా ఈ రాజ్యసభ రికమెండేషన్ తీసుకొచ్చిన తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది అని చెప్పేసి ఈ ప్రెసిడెన్షియల్ రూల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ అన్ని గవర్నర్ చేతిలోకి ఉంటాయి అని చెప్పేసి గవర్నర్ డెసిజన్ బేసిస్ మీద ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం జరిగింది. మీకు హోల్ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆగస్ట్ 6, 2019లో ప్రెసిడెంట్ కోవింద్ ఏం చేశారంటే హీ హ్యాస్ బాట్ అ సెకండ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తీసుకొచ్చాడు. ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆఫ్ 273 అనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ మీట్ చేసిన రికమెండేషన్ ఏదైతే ఉందో, రాజ్యసభ ఇచ్చిన రికమెండేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకొని వీఆర్ సీజింగ్ టు ఆపరేట్ ఆర్టికల్ 370ని స్క్రాప్ చేస్తున్నామని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 273 ద్వారా ప్రెసిడెంట్ కోవింద్ 2019 ఆగస్ట్ 6th నాడు ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆగస్ట్ 9, 2019లో ఏం జరిగిందంటే పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 విచ్ ఇస్ బైఫర్కేటింగ్ ద స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. సో ఆర్టికల్ 370 స్క్రాప్ అయిన తర్వాత 2019లో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి 370ని స్క్రాప్ చేశాము. డెఫినెట్ గా అక్కడ పొలిటికల్ కెవోస్ అనేది ఉంటుంది. ఈ కెవోస్ ని కంట్రోల్ చేయాలి, ఈ స్టెబిలిటీ అనేది తీసుకురావాలి కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ని స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీగా మార్చితేనే అక్కడ స్టెబిలిటీ అనేది వస్తుంది అని చెప్పేసి 2019లో పార్లమెంట్ పాస్డ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 బైఫర్కేటింగ్ ద స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. సో లదాఖ్ గా, జమ్మూ అండ్ కాశ్మీర్ గా మనం 2 యూనియన్ టెరిటరీస్ ని ఫామ్ చేశామన్నమాట ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 ద్వారా. ఓకే మరి ఆర్టికల్ 370ని అసలు ఎందుకు స్క్రాప్ చేయాలనుకున్నారు? సో ఆర్టికల్ 370ని ఎందుకు స్క్రాప్ చేయాలనుకున్నారు? దీని ద్వారా 35A అనేది కూడా వచ్చింది. ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ అనేవి లేవు, ఉమెన్ రైట్స్ డిప్రైవ్ అవుతున్నాయి, ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళ రైట్స్ డిప్రైవ్ అవుతున్నాయి. ఎక్కువ మంది వెస్టర్న్ పాకిస్తాన్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రైట్స్, ప్రాపర్టీ రైట్స్ అనేవి డిక్లైన్ అయిపోతున్నాయి. డెఫినెట్ గా పాకిస్తాన్ అండ్ ఇండియా యొక్క పార్టీషన్ జరిగినప్పుడు కొంతమంది హిందూస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే వెస్టర్న్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లో ఉంటారో, ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ వెస్టర్న్ పాకిస్తాన్, ఇట్స్ వెస్టర్న్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లో ఉంటారో వాళ్ళందరూ హిందూస్ అనే వాళ్ళు డెఫినెట్ గా ఇండియాకి మైగ్రేట్ అవ్వాలని చూస్తారు. అలాంటి వాళ్ళు మైగ్రేషన్ తో ఇండియన్ వైపు వచ్చినప్పుడు ఈ కాశ్మీర్ లో వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ లేవు, వాళ్ళకి సిటిజన్ రైట్స్ లేవు, వాళ్ళని ప్రాపర్ గా ట్రీట్ చేయడం అనేది జరగలేదు. సో వాళ్ళ యొక్క రైట్స్ ని స్టేబుల్ గా తీసుకురావడానికి ఆర్టికల్ 370ని స్క్రాప్ చేస్తేనే వాళ్ళ యొక్క రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయని చెప్పేసి ఈ పాజిటివ్ స్టెప్స్ గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఏవైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జరిగాయో, 2 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చాయి కదా, వాటిని అండ్ ఆల్సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ 2019 బిల్లుని అండ్ ఆల్సో జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో వీటన్నిటిని ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రొవిజన్స్ ఆధారంగానే కోర్టులో పిటిషన్స్ వేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ పెటిషనర్స్ అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకొచ్చారు, ఎలాంటి బేసిస్ మీద పెటిషన్స్ అనేది వేయడం జరిగింది? సో ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసి టెంపరరీ ప్రొవిజన్ దట్ బికేమ్ పర్మనెంట్. సో ఆర్టికల్ 370 అనేది ఇట్ వాస్ మెంట్ టు బి టెంపరరీ అంటిల్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ 1951 to 57 took a decision on whether to abrogate or it not. సో ఆర్టికల్ 370 క్లాస్ 3 కింద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ తోని ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు అబ్రగేట్ ఆర్టికల్ 370 అని చెప్పేసి మనం చదివాము. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పెటిషనర్స్ ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ టెంపరరీ ప్రొవిజన్స్ కాస్త పర్మనెంట్ గా మారిపోయాయి. నౌ దే ఆర్ పర్మనెంట్ ప్రొవిజన్స్. అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1957 వరకు ఎప్పుడైతే ఉందో అప్పుడే ఒకవేళ అబ్రోగేట్ చేయాలనుకుంటే చేసి ఉండేది కదా,
చేయలేదు కాబట్టి డెఫినెట్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్టికల్ 373 కింద ఆర్టికల్ 370 క్లాస్ 3 కింద ప్రెసిడెంట్ కి అధికారం లేదు, ఇట్ హ్యాస్ బికమ్ పర్మనెంట్ నౌ అని చెప్పేసి ఆర్గ్యూ చేశారు కొంతమంది పెటిషనర్స్. సిన్స్ నో డిసిషన్ వాస్ టేకెన్ ఇట్ బికేమ్ పర్మనెంట్. సో దెర్ ఆఫ్టర్ దెర్ వాస్ నో కాన్స్టిట్యూంట్ ప్రాసెస్ లెఫ్ట్ టు టచ్ ఆర్టికల్ 370 and changes if any could only have been made through political process. సో ఎలాంటి ఆర్టికల్, ఈ ఆర్టికల్ 373 కింద ఈ ఈ ప్రొవిజన్స్ ని టచ్ చేసే అధికారం ఎవరికి లేదు అని చెప్పేసి ఈ పెటిషనర్స్ ఆర్గ్యూ చేశారు. సో పెటిషనర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ పార్లమెంట్ యొక్క డెసిజన్ అనేది మీరు తీసుకున్నారు, పార్లమెంట్ డెసిజన్ ద్వారానే మీరు ఆర్టికల్ 370 క్లాస్ 3 కింద ఈ ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేశారు. సో ఇక్కడ పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా మారిందా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇట్ విల్ బికమ్ ద ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకేమని ఆర్గ్యూ చేస్తున్నారంటే యాక్సెషన్ అండ్ ఇంటర్నల్ సోవర్నిటీ బేసిస్ మీద వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ కి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియాకి ఒక యూనిక్ రిలేషన్షిప్ ఉంది. ఏంటంటే ఇది మర్జర్ కాదు, వేరే స్టేట్స్ ఏవైతే అయ్యాయో అవన్నీ మర్జ్ అయిపోయాయి ఇండియన్ యూనియన్ లో. వెరాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తో ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది సైన్ అయింది, జమ్మూ అండ్ కాశ్మీర్ మర్జ్ అవ్వలేదు. సో యూ కెనాట్ ట్రాన్స్ఫర్ అవర్ ఇంటర్నల్ సావర్నిటీ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మీరు ఇలా చేయడం వల్ల మా ఇంటర్నల్ సావర్నిటీని డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది మాకు అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పెటిషనర్స్ ఎవరైతే ఉన్నారో అగేన్స్ట్ దిస్ ఆర్టికల్ 370 స్క్రాప్ గురించి ఎవరైతే అగేన్స్ట్ గా పెటిషన్ వేశారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారనమాట. దే టోల్డ్ దట్ ది యాక్సెషన్ అనేది ఇల్లీగల్, యాక్సెషన్ అనేది జరిగింది మాత్రమే, మర్జర్ అనేది జరగలేదు. సో మీరు ఏదైతే ఇంటర్నల్ సావర్నిటీ డిస్టర్బ్ చేసి స్క్రాప్ చేశారో అది ఇల్లీగల్ అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ పెటిషనర్స్ ఇంకేమైనా ఆర్గ్యూ చేస్తున్నారంటే దే టోల్డ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఇస్ నీడెడ్ అని. ఎందుకు నీడెడ్? ఆర్టికల్ 370 ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ లిమిటేషన్స్ రిగార్డింగ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఏదైనా లాస్ తీసుకురావాలంటే డెఫినెట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేట్ లెజిస్లేచర్ యొక్క పర్మిషన్ అనేది అవసరం, వాళ్ళ యొక్క కన్సెంట్ అనేది అవసరం. అండర్ ఆర్టికల్ 370లో ఇది ఒక ప్రొవిజన్ ఉండింది. టు మేక్ లాస్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ లిస్ట్ 1 or list 3 which is covered in the instrument of accession, concurrence of the state government, which means concurrence of the people of the state via council of ministers is needed. సో అక్కడ ఉన్న పీపుల్ తో కన్కరెన్స్ అనేది అవసరం, అంటే ఇండైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ తో కన్కరెన్స్ అనేది అవసరం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 3 దీని గురించి చెప్తున్నాయి. సో మీరు కన్కరెన్స్ తీసుకోకుండానే జస్ట్ గవర్నర్ యొక్క రోల్ ని ఇంటర్ఫియర్ చేసి మీరు ఈ ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ రోల్ ఆఫ్ ద గవర్నర్ విచ్ హాస్ బికమ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అని చెప్పొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ governor could not have dissolved the legislative assembly without the aid and advice of the council of ministers. సో అక్కడ ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండానే అతను జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్పుడున్న గవర్నర్ హీ హ్యాస్ డిజాల్వ్డ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ స్టేట్ అనేది యూటీగా మార్చడం అనేది ఇట్ ఈస్ డౌన్ గ్రేడింగ్ ఇట్ స్టేటస్ అని అంటున్నారు అనమాట. ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 3 విచ్ మేక్స్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు రిఫర్ ద బిల్ ఫర్ రీఆర్గనైజేషన్ టు ద స్టేట్ లెజిస్లేచర్ కి రిఫర్ చేయకుండానే ఈ రీఆర్గనైజేషన్ అనేది జరిపి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ని యూటీగా మార్చడం అనేది జరిగింది. ఇది కూడా ఇట్ ఈస్ డౌన్ గ్రేడింగ్ ద స్టేటస్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ఇది పెటిషనర్స్ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకేనా? పెటిషనర్స్ ఇంకేమని ఆర్గ్యూ చేస్తున్నారు, ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. నథింగ్ టు షో దాట్ ది ఆర్టికల్ 370 ఫెయిల్డ్. ఆర్టికల్ 370 ఇంటిగ్రేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ ఇండియా. సో ఆర్టికల్ 370 కింద జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎలాంటి బ్యాడ్ జరగలేదు. there is nothing to show that article 370 has failed అని చెప్పేసి చెప్తున్నారు. there is no example to show that it has failed and it is therefore unfathomable why it is done overnight. ఇది ఓవర్నైట్ జరగడానికి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఒక్క ఎగ్జాంపుల్ కూడా మీరు చూపెట్టలేరు. మరి ఎందుకు ఓవర్నైట్ ఈ ప్రొవిజన్ ని తీసుకురావాల్సి వచ్చింది? ఈ స్క్రాప్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఆర్టికల్ 370ని ఎందుకు అబ్రోగేట్ చేశారు ఓవర్నైట్ అని చెప్పేసి పెటిషనర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. నౌ లెట్స్ సీ సెంటర్ యొక్క కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయని. సెంటర్ ఏమంటుందంటే
వైల్ అబ్రకేటింగ్ ఆర్టికల్ 370 వీ హ్యావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మేము ఫాలో అయ్యాం అని చెప్పేసి సెంటర్ ఆర్గ్యూ చేసింది. అండ్ మీరు ఆల్రెడీ సావర్నిటీని సరెండర్ చేశారు. మీరు ఎప్పుడైతే ఇండియాలో ఇంటర్నల్ పార్ట్ గా ఉన్నారని చెప్పారో అప్పుడే మీ యొక్క సావర్నిటీ అనేది సరెండర్ అయిపోయింది. మీరు సావర్నిటీకి అండ్ ఆటోనమీకి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నారని సెంటర్ ఆర్గ్యుమెంట్ చేసింది. సో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక్క కంట్రీకి 2 కాన్స్టిట్యూషన్స్ అనేది ఉండకూడదు. Unlike the Constituent Assembly, which is formed for drafting the Indian Constitution, the Jammu and Kashmir Constituent Assembly was not a plenary Constituent Assembly because by the time sovereignty is already merged. So, ఈ Constituent Assembly of Jammu and Kashmir రావడానికి ముందే దాని యొక్క సావర్నిటీ అనేది ఈ స్టేట్ కి, మన ఇండియాకి ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఇంటర్నల్ సావర్నిటీ అనేది ఆల్రెడీ సరెండర్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో ఒక కంట్రీకి 2 కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉండకూడదు, 2 కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉండకూడదని ఆర్గ్యూ చేస్తున్నారు. దిస్ ఫర్దర్స్ ద పాయింట్ దట్ ద వర్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ఆర్టికల్ 373 కెన్ బి రెడ్ ఓన్లీ యాజ్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మేము ఆల్రెడీ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారింది కాబట్టి మేము ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో అయ్యి మేము అప్లికేట్ చేస్తామని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ దే ఆల్సో రిఫర్డ్ ద కరణ్ సింగ్ ప్రోక్లమేషన్. సో కరణ్ సింగ్ ప్రోక్లమేషన్, ఈయన కరణ్ సింగ్ ఎవరు అంటే హరి సింగ్ వాళ్ళ కొడుకు అనమాట. ఈ కరణ్ సింగ్ ప్రోక్లమేషన్ లో హీ టోల్డ్ దట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళు ఫాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారనమాట. దాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవి సెంటర్ యొక్క ఆర్గ్యుమెంట్స్. అండ్ సెంటర్ ఇంకొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా చేసింది. యూటీ టెంపరరీ బట్ రిటర్న్ ఆఫ్ ద స్టేట్ హుడ్ మే టేక్ టైమ్. సో ప్రస్తుతానికి రీఆర్గనైజేషన్ ఏదైతే చేశామో జమ్మూ అండ్ కాశ్మీర్ ని, అది టెంపరరీ స్టేటస్ మాత్రమే. యూనియన్ టెరిటరీకి అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ కోసం మేము ఒక టెంపరరీగా యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇచ్చాము జమ్మూ అండ్ కాశ్మీర్ కి. అండ్ మేము కొన్ని డేస్ తర్వాత, డెఫినెట్ గా కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైం అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్టేట్ హుడ్ ఇచ్చేస్తామని కూడా మెన్షన్ చేశామని చెప్పింది అనమాట. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద peculiar circumstances the state has passed with repeated and consistent disturbance over the decades నుంచి అక్కడ కన్సిస్టెంట్ గా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కాబట్టి అందుకే మేము దీన్ని యూటీగా మార్చాము. కొన్ని డేస్ తర్వాత ఎప్పుడైతే స్టెబిలిటీ అనేది వస్తుందో అప్పుడు దాన్ని స్టేట్ హుడ్ ఇచ్చేస్తాము, దానికి మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పేసి వీళ్ళు సెంటర్ యొక్క ఆర్గ్యుమెంట్స్ చెప్పారనమాట. మరి సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ ఇచ్చింది, ఏమని జడ్జ్మెంట్ ఇచ్చిందో చూద్దాము. సో నార్మల్ గా పెటిషనర్స్ ఏమని ఆర్గ్యూ చేశారు, ఈ ఆర్టికల్ 370 యొక్క నేచర్ అనేది మారిపోయింది ఆఫ్టర్ ద డెసిల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆర్టికల్ పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ఆర్టికల్ 370 అనేది ఉంది. సో బై ఇట్స్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెంపరరీ, అది ట్రాన్సిషనల్ మాత్రమే, టెంపరరీ మాత్రమే. అండ్ ఆల్సో ఆర్టికల్ 370 క్లాస్ 3 కింద దాన్ని డీఆపరేషనలైజ్ చేయడానికి ఇచ్చిన ప్రొసీజర్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళే ఎలా దాన్ని రిమూవ్ చేయాలని ప్రొసీజర్ ఇచ్చారు కాబట్టి అది టెంపరరీ ఇన్ నేచర్ కాబట్టి అలా ఇచ్చారు అని చెప్పేసి చెప్పింది. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్ 370 యొక్క అబ్రగేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. అండ్ ఆల్సో మీరు ఏదైతే పీపుల్ ఒపీనియన్ తీసుకోవాలి అంటున్నారో ఆ టైంలో ప్రెసిడెన్షియల్ రూల్ ఉంది కాబట్టి పీపుల్ యొక్క ఒపీనియన్ అనేది రెఫరెండంతో తీసుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటుంది సుప్రీంకోర్టు. అండ్ ఆల్సో ఆర్టికల్ 1 అనేది ఇట్ ఇంక్లూడ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో. ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి వర్తిస్తుంది. అండ్ ఆల్సో ఆర్టికల్ 1 will also include Jammu and Kashmir and it is the integral part of the India అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేసింది అనమాట. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. సో సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఎలాంటి ఇంటర్నల్ సావర్నిటీ లేదు, దానికి అటానమీ మాత్రమే ఉంది. దాని సావర్నిటీని ఆల్రెడీ సరెండర్ చేసేసుకున్నాను, మీరు ఇంటర్నల్ సావర్నిటీ అనేది లేదు. ఆర్టికల్ 1 కింద మీరు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కిందకే వస్తారు. సో ఇట్ ఆల్సో అప్హెల్డ్ ద కావింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కావింగ్ ఏదైతే అయిందో దాన్ని అప్హెల్డ్ చేసింది కోర్ట్. బట్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది సెప్టెంబర్ 2024 కల్లా జరపాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. సెప్టెంబర్ 2024 కల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది జరిపించాలి అని చెప్పింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమనింది అంటే వీఆర్ స్లోలీ స్టార్టింగ్ ద ప్రాసెస్. ఆల్రెడీ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసేసాము, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేశాము, అక్కడ డెమోక్రటిక్ పద్ధతిలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో డీలిమిటేషన్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేశాము. సో దాట్ ఫ్యూచర్ లో అసెంబ్లీ ఎలక్షన్ కండక్ట్ చేసి దీనికి స్టేట్ హోదాని ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనిందనమాట. త్వరలో 2024 లో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్టేట్ హోదా వచ్చేస్తుంది. సో
ఇదన్నమాట ఈ ఆర్టికల్. మీకు 360 కవరేజ్‌లో ప్రతి ఒక్కటి హిస్టారికల్ యాస్పెక్ట్స్ నుంచి ప్రస్తుతం ఏం జరిగింది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే, మన కంటెంట్ నచ్చితే, మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు. అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ ఆల్సో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు మా వీడియోస్ అన్ని నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ మీట్ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్ కంటెంట్. Until then, take care. Bye bye.